హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆషాఢ మాసం వచ్చేసింది కదా. మరి ఆషాఢ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. మరి ఆషాఢం వచ్చిన తర్వాత గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ రోజుకైతే గోరింటాకు ఏరదామని చెప్పేసి బయటికి వెళ్ళాను. ఇప్పటి వరకు నాకు గోరింటాకు అయితే దొరకలేదు. అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి గోరింటాకు చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా ఉంటాయి. పల్లెటూరులో ఉంటే కనుక చక్కగా చెట్లకి వెళ్ళి గోరింటాకును వేరేసి రుబ్బేసి పెట్టేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మేము గుజరాత్లో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా గోరింటాకు చెట్లు ఎక్కడ ఉంటాయి ఆకులు తెచ్చుకొని రుబ్బుకోవడానికని ఈ మధ్యనంతా వెతికాను. నార్మల్గా కోన్లు కొనుక్కోవాలంటే షాపులో దొరుకుతాయి, ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ కోన్ల కంటే కూడా ఈ గోరింటాకు చాలా బాగుంటుంది అనమాట. పెట్టుకుని గోరింటాకు పెట్టుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనే ఒక సాంప్రదాయం మనకి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పాటించినట్లు ఉంటుంది అనమాట. అయితే మరి పల్లెటూరులో అయితే గోరింటాకు చెట్లు ఉంటాయి, కానీ మరి సిటీలో ఎక్కడ చెట్లు ఉన్నాయి అనుకున్నారు. మేముండే క్యాంపస్లోనే గోరింటాకు చెట్లు 2 ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చూడలేదు. గోరింటాకు చెట్లు లేవు కదా, ఆషాఢం వచ్చింది కానీ కోనే పెట్టుకోవాలంటే లేదంటే ఊరుకోవాలి. గోరింటాకు ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడే దొరకదు కదా సిటీలో అనుకున్నాను. కానీ మా క్యాంపస్లోనే గోరింటాకు చెట్లు 2 ఉన్నాయి. ఇంకా గోరింటాకు చెట్లు చూడగానే ఇంకా గోరింటాకు తీసుకొద్దామని చెప్పేసి ఒక కవర్ పెట్టుకొని రెడీ అయిపోయాను అనమాట. బయలుదేరేశాను. ఇంకా మా 2 పిల్లలకి కూడా ఇంట్లో ఉండండి, నేను గోరింటాకు తీసుకొస్తానంటే మేము కూడా వస్తాం నీతో పాటుగానే చెప్పేసి నాతో వచ్చారు. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కాబట్టి ఆ గార్డెన్ అంతా కూడా పురుగులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనేసి ఫాస్ట్గా గోరింటాకుని అయితే ఎలా పడితే అలా మొత్తం రెడ్లతో తెచ్చేసాను అనమాట. వీలైనంత వరకు ఫాస్ట్గా తీసేసాను. ఒక 5 నిమిషాల్లో ఈ గోరింటాకు అంతా కూడా కవర్ నింపేశాను అనమాట. ఇంక ఈ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. అక్కడ ఒక దగ్గర కూర్చోనంటే కూర్చోవట్లేదు. ఇంకా వాళ్ళతో కష్టం కదా అనేసి ఫాస్ట్గా తెంపేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను రెడ్లాగా తెంపేసినవన్నీ కూడా ఆకులన్నింటినీ కూడా తీసేసి క్లీన్ చేశాను అనమాట. ఇంకా క్లీన్ చేసేసి ఇలా ఒక గిన్నెలోనికి అయితే వేసుకున్నాను. మొత్తం మీద నాకు ఆషాఢంలో న్యాచురల్గా గోరింటాకు అయితే దొరికిపోయింది. ఇంకా క్లీన్ చేసేసిన ఈ ఆకులను అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నాను. పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే రోళ్ళు ఉంటాయి, రోల్లో వేసుకొని రుబ్బుకుంటారనమాట. మా ఊర్లో మేము ఎప్పుడైనా సరే గోరింటాకు తెస్తే రోల్లో వేసి రుబ్బుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడు చాలా మంది రోళ్ళలో వేసి రుబ్బుకోవడం మానేశారు. మిక్సీ జార్లో వేసుకుంటే తొందరగా అయిపోద్దని మిక్సీకే వేసేస్తున్నారు. నేను కూడా అలాగే ఇక్కడ రోలు లేదు కాబట్టి ఎలాగూ మిక్సీ జార్లోనే వేస్తున్నాను. మిక్సీలో వేసేసి ఇంకా గోరింటాకు బాగా పండాలి అనేసి, అంటే చింతపండు కొంచెం వేస్తే బాగా పండుద్ది అని చెప్పేసి మా ఎదురింట్లో ఉన్న తమిళావిడ చెప్పింది. ఇంకా అలా అనేసి చింతపండును కొంచెం వేశాను. ఇంకా నా టిప్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే గోరింటాకు రుబ్బుకునేటప్పుడు నిమ్మరసం వేస్తాను. అలా నిమ్మరసం వేసి రుబ్బుకుంటే బాగా పండుద్దని నా నమ్మకం అనమాట. నేను ఎప్పుడు అలా వేస్తాను. మరి మీరు ఎలా వేస్తారు అంటే గోరింటాకు బాగా పండాలంటే ఏం వేసి రుబ్బుకుంటారో కామెంట్ చేయండి. ఇంక నేను కొంచెం చింతపండు అలాగే నిమ్మరసం వేసేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసేసాను అనమాట. ఎక్కువ నీళ్లు వేయకూడదు ఒకేసారి, కొంచెం చూసుకుంటూ మన పేస్ట్కి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలన్నమాట. అంటే ఎలా నలుగుతుంది ఏంటి మిక్సీలో చూసుకొని కొంచెం వేసుకోవాలి. లేదంటే మొత్తం అంతా కూడా చట్నీ లాగా అయిపోద్ది, తర్వాత పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా అలా మిక్సీ పట్టేసిన ఆ పేస్ట్ని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. మేము వచ్చేసి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. మా పాపకు చెప్పాను సాయంత్రం పెట్టుకుందామమ్మా అని చెప్తే, సాయంత్రం వద్దు ఇప్పుడే పెట్టుకుందామని చెప్పేసి మా పెద్ద పాప అయితే ఇంకా హడావిడి చేసేసింది. సరే నేను పెడతాను ఇవ్వమ్మా అనేసి అంటే నాకు వద్దు నేనే పెట్టుకుంటాను, నాకు వచ్చి పెట్టుకోవడం డిజైన్స్ అని చెప్పేసి తనకు తానే పెట్టుకుంటుంది అనమాట. ఏదో తనకు నచ్చింది తనకు వచ్చింది పెట్టుకుంటుంది. ఇంకా అది చూసి మా చిన్న పాప అయితే నాకు పెట్టి మా అమ్మాయిని అడిగింది అనమాట. మా చిన్న పాపకైతే నేను పెట్టాను, చందమామ పెట్టేసి చొక్కలు పెట్టేశాను. కోన్తో డిజైన్స్ వేసుకోవడం వచ్చు కానీ ఇలాంటి గోరింటాకుతో మాత్రం డిజైన్స్ వేసుకోవడం నాకు అస్సలు రాదు. చందమామ వేసేసి చొక్కలు వేసేస్తాను, ఏళ్ళకి ఫుల్గా పెట్టేస్తాను అంతే. నేను ఎప్పుడు ఈ గోరింటాకు చేసుకుని ఇలాగే పెట్టుకుంటాను అనమాట. మా చిన్న పాప కూడా 2 చేతులకి అలాగే పెట్టాను చొక్కలు, ఇంకా చేతులకి వేళ్ళకి పెట్టేశాను అనమాట. ఇంకా అది చూసి మా పెద్ద పాప నువ్వు వేసిన డిజైనే బాగుంది,
నాకు కూడా నువ్వే అని చెప్పింది. తర్వాత మా పెద్ద పాపకు కూడా ఇంకా చేతులకి కాళ్ళకి పెట్టాను. అయితే ఇవన్నీ చెప్తున్నాను కానీ అసలు ఇంతకీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం అనేసి అంటే, ఆషాఢం వచ్చేసరికి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కదా, వర్షంలో ఎక్కువగా తిరగడం, బురదలో ఎక్కువగా నడవడం వల్ల కాళ్ళు గోళ్ళు బురద తినేయడం, మట్టి తినేసి చీములు పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కాళ్ళు చేతులు ఒరిసిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది. కొంతమందికి అయితే గోరు చుట్టూ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివి రాకుండా ఉండడానికి గోరింటాకు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఇంకా దాంతోపాటుగా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది అనమాట, బాడీని కూల్ చేస్తుంది గోరింటాకు. ఇంకా అలా మనకి ఎలాగో సమ్మర్ అయిపోయి వర్షాకాలం వస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా తగ్గిపోయి మన శరీరానికి చలవ చేస్తుంది గోరింటాకు. ఇంకా దాంతోపాటుగా ఏం చేస్తుంది అనేసి అంటే, మన చేతి గోళ్ళని మంచి కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే న్యాచురల్గా మన చేతులు గోళ్ళు ఇవన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మన చేతికి కాళ్ళకి రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉండి ఈ గోరింటాకు పెట్టుకుంటూనే వస్తాయి. కోన్లు అవన్నీ ఉంటాయి కదా, బయట షాప్లో దొరుకుతాయి, అవి పెట్టుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి రావు. ఇంకా మేమైతే పెట్టేసుకోవడం అయిపోయింది. నేను పెట్టుకునే లోపల మా చిన్న పాప అయితే కడిగేసి కూడా వచ్చేసింది, రెడ్గా పండింది. ఇంకా మా పెద్ద పాపకి సాయంత్రం వరకు ఉండామని చెప్తే సాయంత్రం వరకు ఉన్నది. సాయంత్రం కడిగేసి చూపిస్తుంది చూడండి ఎంత రెడ్గా పండిందో. గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు, తెల్లటి భర్త వస్తాడు అనేసి అంటారు కదా, మరి ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. నాకైతే అలాంటి మాటలపైన అస్సలు నమ్మకం లేదు. ఇంకా నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కానీ కొబ్బరి నూనెని అప్లై చేస్తాను. గోరింటాకు ఎర్రగా పండిపోతుంది కదా, పండిన వెంటనే కడిగేస్తాను కదా, కడిగేసిన వెంటనే కొంచెం ఒక 2 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనె చేతిలో వేసేసుకొని గోరింటాకు ఎక్కడైతే పెడతానో మొత్తం అలా అప్లై చేస్తాను. అలా అప్లై చేయడం వల్ల ఈ గోరింటాకు అనేది ఎక్కువ రోజులు వదలకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా అలాగే మంచి షైనింగ్గా వస్తుంది అనమాట, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా కొబ్బరి నూనె రాయడం వల్ల. అలా అని నేను అప్లై చేస్తాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఎక్కువ రోజులు గోరింటాకు వదలకుండా ఉండాలి, మంచి షైనీగా రావాలంటే మీరేం చేస్తారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను కొబ్బరి నూనె అప్లై చేసిన తర్వాత చూడండి గోరింటాకు ఎంత కలర్ఫుల్గా మెరుస్తుందో. నేను పెట్టుకునే ఈ డిజైన్ మీకు నచ్చిందో లేదా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఆషాఢంలో గోరింటాకు నాకు దొరికేసింది. ఈ రోజుకైతే నేను చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.